రైట్, ఒక్క నిమిషం అండి. కనకారావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికన్నా ముందు శ్రీనివాస్ రెడ్డి గారట గుంటూరు నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత కనకారావు గారు మాట్లాడతారు. హలో, నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. టీవీ సార్, అక్కడ ఉన్న ఆయన మాట్లాడుతున్న దానికి రెస్పాన్స్ ఫస్ట్ 1 year లో ఇస్తామన్నారు సార్ పథకాలు ఎక్కిన పాటినే. ఇప్పటికి 1 year దాటిపోయింది కదా. ఏ ఒక్క పథకం ఇచ్చారు పింఛన్ తప్పితే? ఆయన ఎందుకు అంత గొంతు చించుకుంటున్నాడు? ఎందుకు చేసుకున్నారు, ఎందుకు చేశారంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ కోసం వీళ్ళు చేసుకున్నారు. అడగటానికి హక్కు ఉండదా? ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తామన్నారు? అమ్మఒడి ఎప్పుడు ఇస్తామన్నారు? మేమేమో ఈ సంవత్సరం అయిపోయిన సంవత్సరం డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఇస్తామని చెప్పినే కదా అడుగుతుంది. జగన్ పథకాలు ఇస్తున్నారంటే సోమరపోతులు అన్నారు. ఈయన అంతకంటే డబ్బులు ఇస్తానన్నాడు. డబ్బులు ఇస్తానన్నప్పుడు ఒకటి కాదు, ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానండు. 1 year దాటిపోయింది కదా. 1 year డబ్బులు మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి వీళ్ళు? 1 year గ్యాస్ అమ్మా, 1 year గ్యాస్ అయిపోయింది. 3 గ్యాస్ స్తంభాలు 1 సంవత్సరం అయిపోయింది కదా. 1 సంవత్సరం 1 స్తంభం ఇస్తే పని ఇద్దా? వాళ్ళు చెప్పింది 3 స్తంభాలు కదా. అంతేనా? ఇంకేమన్నా ఉందా మీరు అడగాలనుకుంటుంది? రైతు భరోసా ఇస్తామన్నారు సార్. రైతు భరోసా ఇప్పటికి 1 year అయిపోయింది. రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, మమ్మల్ని చేయవతని ఇవ్వలేదు. అన్నిటికీ ఇస్తామని చెప్పారు. మినగాయలకి రేట్ లేదు. రైతులు అనేవాళ్ళు నాశనం అయిపోయారు ఈ గవర్నమెంట్ లో, కూటమి గవర్నమెంట్ లో. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు చూడటానికి సంకలు తట్టుకుంటారు. మావాడు జగన్ అన్నట్టే అప్పుడు అంతా నేను బాగానే చేసినాను అన్నట్టునే వీళ్ళు కూడా సంకలు తట్టుకుంటారు. మేము అంతా బాగానే చేసినాం అంటారు. రేపు ఓట్లు వచ్చే టయానికి కనపడిద్ది ఎవరికైనా. మళ్ళీ ఇంకోటి సార్, ఇప్పుడు ఇటున్నాడు మాగొండ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఇటు ఉన్నప్పుడు అవినీతి పరుడు అన్నారు. అడుగు వేయాలకు ఉత్తముడు అయినా రైట్ అండి, రైట్ చెప్తారు, అవన్నీ కూడా చెప్తారు. ఒకసారి కనకారావు గారి దగ్గరికి వెళ్దాం. కనకారావు గారు, వాళ్ళు గాది వెంకటేశ్వరరావు గారు అడిగారు, మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారని వెన్నుపోటు దినం మీరు చేశారు. హీ హాజ్ అ వ్యాలిడ్ పాయింట్ ఇన్ ఆస్కింగ్ దట్. హీ హాజ్ లాజిక్ ఆల్సో. ప్రభుత్వం దేదీప్యమానంగా వెలిగిపోతూ అద్భుతంగా పనిచేస్తూ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చింది. మీరు అది మర్చిపోయి ఇగ్నోర్ చేసి ఏమి ఇవ్వలేదని. పెన్షన్లు పెంచారు, మీరు చేయలేంది. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళింది, వాళ్ళు ఎక్కాఎక్కి డబుల్ చేసి ఇచ్చారు. అది మీకు కనబడలా. అండ్ రెండోది, తుని కేసు విషయంలో ప్రభుత్వం ఇందాక మోకానంద సాగర్ని అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డితో పంచాయతీ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టుకుంటే అయిపోయేది. అనవసరంగా అందరినీ ఇన్వాల్వ్ చేశారు. సరే, వెనక్కి తగ్గారు మొత్తానికి. మీకు ఎప్పుడైనా అసలు జీవోలు ఇచ్చి వెనక్కి తీసుకున్న సందర్భం ఉందా? అసలు ఏం జీవోలు ఇచ్చారో కూడా ప్రజలకు తెలిసి అన్ని రహస్య జీవోలే కదా మీరు చేసినవి, అవునా కదా? సార్, వాసుదేవన్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ 99 టీవీ ప్రేక్షకులు కూడా శుభోదయం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 3 అంశాల మీద మీరు